హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఫిష్ మార్కెట్ ఇన్ టొరంటో చూపించబోతున్నాను. ఇందాక ఫస్ట్ చూపించినవి లాబ్స్టర్స్ అండి, లైవ్ లాబ్స్టర్స్. ఇంకా మాక్సిమం ఇవన్నీ ఫ్రోజన్ ఫిషే ఉంటాయి. స్మాల్ ఫిష్, బిగ్ ఫిష్, ఇవి రెడ్ ఫిష్ చూసారా, పింక్ ఫిష్, చాలా టైప్స్ ఆఫ్ ఫిష్ ఉంటాయి. ఇవి తలపియా అండి, మనం ఇండియన్స్ తినే బొచ్చ అంటారు కదండి, అది ఈ ఫిష్ బొచ్చ. ఇది టేస్టీ మన ఇండియన్ టేస్ట్లా ఉంటుంది. ఇంకా ఇలా బ్లాక్ ఫిష్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే కెనడాలో చాలా వాటర్ బాడీస్ ఉన్నాయి, ఒంటారియో లేక్ ఉంది. అయినా కూడా ఫిష్ ఏం తక్కువ కాస్ట్లో లేదండి, నార్మల్ రేట్ కాస్ట్లలోనే ఉన్నాయి. ఎల్బీ లాగా అమ్ముతారు, ఈవెన్ వెజిటబుల్స్ కూడా, మీట్ అయినా ఏదైనా. 1 LB ఈజ్ ఈక్వల్స్ టు 0.45 కిలోగ్రామ్స్ వస్తుందండి. ఇది ప్యాంప్లెట్ ఫిష్ అండి, చాలా వెడల్పుగా వస్తుంది. ఎవరికి ఎంత ఎల్బీ కావాలో అంత తీసుకోవచ్చు. ఈ షాప్ మొత్తం ఓన్లీ సీ ఫుడ్డే ఉన్నాయండి, లాబ్స్టర్, షింప్, ఫిష్, ఆక్టోపస్, ఓన్లీ ఫిష్, సీ ఫుడ్ మాత్రమే అమ్ముతున్నారు ఇక్కడ. ఇవి స్మాల్ ఫిష్ చూసారండి, ఇవన్నీ సింగిల్గా స్టూడెంట్స్, బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళు చాలా హెల్ప్ అవుతుంది. చిన్న చిన్న పీసెస్ లాగా. ఇవి అయితే స్కాలప్స్, ఇవి సలాడ్స్ వాటిలో వాడతారు. టేస్టీగా ఉంటుంది, టెండర్, కొంచెం స్వీటిష్గా ఉంటాయి ఆ స్కాలప్స్. అవి మనకి ఏ పార్ట్ కావాలంటే టెయిల్ పార్టా, హెడ్ పార్టా అలా కూడా తీసుకోవచ్చు. ఇదైతే ప్యాక్డ్గా ఉంది కదండి, అదైతే విత్ లెమన్, అన్ని సలాడ్స్ డైరెక్ట్గా స్క్వీజ్ చేసి తినేయచ్చు.